27 తారీఖున మోసపోయిన వాల్మీకి జాతి కోసం రాష్ట్ర స్థాయి చర్చా సమావేశం ఎస్టీ అంశం పైన మేము ఒక చర్చా వేదిక ప్రారంభిస్తున్నాము. దీనికోసం వృత్తి లేని మా వాల్మీకి జాతి కోసము ఇదే వృత్తిగా ఎస్టీ ఈ సాధించాలంటే ఎస్టీ హోదా అనేది అవసరం కాబట్టి మేము 2 రోజుల పాటు ఈ ఎస్టీ అంశం మీద చర్చా వేదిక ప్రారంభించబడేది. కావున గత పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ మా సమస్య మీద కొంత దృష్టి సాధించి వృత్తి లేని ఈ వాల్మీకి జాతిని కాపాడాలని, ఈ ఎస్టీ హోదా కోసం రాష్ట్ర స్థాయి నుంచి ఇతర జిల్లాల నుంచి మా వాల్మీకి సోదరులు ఈ నెల 26, 27 రోజుల పాటు చర్చా వేదిక కోసం వస్తున్నారు. కావున ఇప్పుడున్న పాలకులు 2017లో గత ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు 2017లో అసెంబ్లీలో శాసనసభలో ఒక బిల్లు పాస్ చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది కొద్దిగా పెండింగ్లో ఉండడం వల్ల అక్కడే నిలిచిపోయింది. కావున ఆ ఇష్యూ మీద ఇప్పుడున్న పాలకులు త్వరగతిన ఎస్టీ హోదా కోసం, ఎస్టీ పొందడం కోసం దీని మీద మాట్లాడాల్సిందిగా, దాన్ని ఎస్టీ హోదాలో మమ్మల్ని చేర్చి మా జాతిని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాం. జిల్లా వాల్మీకి జిల్లా తెలుస్తుంది. ఆ రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు ఈ నెల 26, 27 మంగళవారము, సోమవారము, మంగళవారం ఈ 2 రోజులు వర్క్షాప్ చర్చా సమావేశం జరుగును. దీనికి వాల్మీకి సోదరులందరూ కలిసి ఈ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో మరి జక్కుల శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాంతినాయుడు గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం ఈ నెల 26, 27 తేదీల్లో రుద్రంపేట వాల్మీకి కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి హాజరై, ఎవరైతే గతంలో వాల్మీకి సంక్షేమ సంఘం కానీ, అదేవిధంగా బోయకుల పోరాట సమితి కానీ, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి కానీ, వాల్మీకి సేవాదళ సమితి కానీ, ఇవన్నీ కూడా గతంలో ఎస్టీ సాధన కోసం తీవ్రమైన పోరాటాలు చేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం తరఫున మరి రుద్రంపేటలో ఒక చర్చా వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మేధావులు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, మరి విద్యార్థులు అయితేనేమి, దానికి వాల్మీకి ఎస్టీ సాధన కోసం అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సమావేశానికి, రుద్రంపేటలో జరిగే సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మీ అమూల్యమైన సందేశాన్ని మరి మీరు ఇచ్చి, దానికి ఏ విధంగా మనము ఎస్టీ సాధన కోసం మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరి ఆధ్వర్యంలో ఈ సలహాలను స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో తీసుకొని పోయి, ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి మనం ఎస్టీలకు సాధించుకోవాలని చెప్పేసి మనము ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలుగా ఉన్నటువంటి వాల్మీకి బోయలు తరతరాలుగా మరి నష్టపోతున్నటువంటి వాల్మీకి సోదరులను మరి ఇదే రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఎస్టీలు గాను, మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మరి ఎస్టీలు గాను, మరి రాయలసీమ జిల్లాలోను, తర్వాత కొన్ని ప్రాంతాల్లో 8 జిల్లాల్లో బీసీలుగా పెట్టి మమ్మల్ని చాలా అన్యాయం చేశారు గతంలో ఉన్నటువంటి పాలకులు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రత్యేకంగా జీవో తీసుకొని వచ్చి చేయమని చెప్పడం లేదు. మమ్మల్ని ఎస్టీలో ఉన్నాం ఆల్రెడీ, ఇదే రాష్ట్రంలోనే. మరి మా వాల్మీకిని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ, మేధావులకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులైతేనేమి, మండల స్థాయి అధ్యక్షులైతేనేమి, మరి జిల్లా స్థాయి నాయకులైతేనేమి అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మీ సలహాలు, సూచనలు ఇచ్చి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. సాధిద్దాం సాధిద్దాం, ఎస్టీ హోదా సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, ఎస్టీ హోదా సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, ఎస్టీ హోదా సాధిద్దాం. వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత, వర్ధిల్లాలి.